कॉरपोरेशन के चेयरमैन नायब सदर गांधी भवन में प्रेस मीटिंग करते हैं। ड्रामा राव कंपनी ने BRS भवन में ड्रामा पेश किया। उन्होंने लोकसभा और राज्यसभा के अपोजिशन लीडरों, स्पीकर और CM को अपनी तौहीन का एहसास दिलाया। उन्होंने एक तरह से ड्रामा रचाया जिसमें आइन की तौहीन की गई। तुम इखलाकी अक़दार की बात करते हो। माजी में दूसरी जमातों में जीतने वालों को अब अपनी पार्टी में कैसे ले गए? तुलसानी श्रीनिवास यादव तेलंगाना मुखालिफ हैं। ये मत भूली कि फलां शख्स को दूसरी पार्टी से लेकर वजारती ओहदा दिया गया। जब आप PCC में थे तो आप रेवंत और कोदंडाराम के घर गए, उनके ताले तोड़कर उन्हें गिरफ्तार किया। आपकी अक़दार को क्या हुआ? BRS हमेशा दलित मुखालिफ है, दलित गद्दार है। उनका कहना था कि वो एक दलित वजीर आला बनाएंगे। क्या आप 3 एकड़ जमीन नीरेला वाकया भूल गए? स्पीकर बहुत अच्छे इंसान हैं। उन्होंने आईनी ओहदे पर फाइज एक दलित समाजी तबके के फर्द की तौहीन करने का ड्रामा रचाया। अगर आप इखलाकी अक़दार पर बात करना चाहते हैं तो बहस की तरफ आएं। आपकी इखलाकी अक़दार कहाँ गई जब अपने जाली नोटों के साथ पकड़े जाने वाले शख्स वजीर आज़म राम मोहन को ओहदा दिया? नीलो ड्रामा राव, तुम्हें रात को घूमने की आदत है। जब आप वजीर थे तो फिर फिल्म नगर में ड्रामे करना सीखे। आप अभी तक अपना आगाज नहीं भूले, इसीलिए ऐसे ड्रामे कर रहे हैं। याद रखें, PTR डोविस न्यूयॉर्क में एक मोगोट देख रहा है। वो मोगोट जल्द आएगा। वो तुम्हारे ड्रामों का क्लाइमैक्स और खात्मा देगा। हम पार्टी में बात करेंगे और फैसला करेंगे कि स्पीकर पर ड्रामा करने के लिए आगे कैसे बढ़ना है। ఇప్పుడు మీ నైతిక విలువలు ఎక్కడ పోయినాయి? ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపు పొందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ని మీ పార్టీలో చేర్చుకొని ఏకంగా మంత్రి పదవి ఇచ్చిన సమైక్యవాది అయిన ద్రోహి అయిన తెలంగాణ ద్రోహి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఎలా మీరు మీ పార్టీలో చేర్చుకొని మీరు మంత్రి పదవి ఇచ్చారో ఈరోజు ప్రజలకు చెప్పండి. ఇదే శ్రీనివాస్ యాదవ్ ఆ రోజు ఏమన్నాడు? కేసీఆర్ బిడ్డ బతుకమ్మ ఎత్తుకొని తిరిగితే హైదరాబాద్లో అడుగు పెట్టని అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ని మీరు కండవ కప్పి పూలేసి రెడ్ కార్పెట్ వేసి మీ పార్టీలో తీసుకొని మళ్ళీ ఆ రోజు మంత్రి పదవి ఒక పార్టీ గెలిపి పొందితే ఒక ఏకంగా మంత్రి పదవి ఇస్తే ఆ రోజు మీకు రాజ్యాంగ విలువలు ఎక్కడ పోయినాయని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మీద కూడా నిన్న స్కిట్ వేస్తూ డ్రామా వేస్తూ మీరు చేస్తున్నారు. మళ్ళీ రాజ్యాంగ గౌరవ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారి మీద ఇంత నీచంగా మీరు స్కిట్ వేసి డ్రామా వేస్తున్నారంటే తప్పకుండా దీనికి మీకు తగిన జవాబు కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ చెప్తారు. మళ్ళీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎంపీ స్థానంలో ఉండి ఒక ఎంపీగా ఉండి మళ్ళీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి పోరాడుతుంటే PCC ప్రెసిడెంట్గా ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే అర్ధరాత్రికి తలుపులు పలగొట్టి ఆయన ఇంట్లో జరిగినప్పుడు మీ నైతిక విలువలు ఎక్కడ పోయినాయి? ఆయన అర్ధరాత్రికి ఒక ఎంపీగా ఉండి అరెస్ట్ చేస్తే మీరు అప్పుడు మీ నైతిక విలువలు ఎక్కడ పోయినాయి? మీవి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని మీరు అర్ధరాత్రి తలుపులు గోడలు పలగొట్టి ఆయనను అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు మీ నైతిక విలువలు ఎక్కడ పోయినాయి? మీరందరూ కూడా ఒకటే, TRS పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా దళితులని మీరు అగౌరవపరుస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా చెప్తా, ఆ రోజు ఏమన్నాను? ముఖ్యమంత్రి కాకముందుకు మా TRS పార్టీ అధికారంలో వస్తే దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. ఆ రోజు అగౌరవపరిచావు. 3 ఎకరాలు దళితులకి భూమి ఇస్తాను, అదే అగౌరవపరిచావు. ఇప్పుడు అదేవిధంగా గడ్డం ప్రసాద్ గారు ఒక మంచి వ్యక్తి, అందరికీ సౌమ్యుడు, అందరికీ మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాడు. దళిత సమాజ వర్గంలో వచ్చిన స్పీకర్ని కూడా మీరు ఇంత కించపరిచి ఇంత అగౌరవపరుస్తున్నారంటే మీరు ముమ్మాటికి దళిత వ్యతిరేకులే, మీరు దళిత ద్రోహులే. మీరు దళితులు అంటే ఒక్క సెకండ్ కూడా మీకు ఇష్టం ఉండదు, అసహనం మీకు. ఆ రోజు మళ్ళీ నేరెళ్ళలో ఇసుక క్వారీల గురించి దళితులు అడ్డుకుంటే వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి వాళ్ళని ఈరోజు కూడా ఏనికి పనికి రాకుండా వాళ్ళు అయిపోయారు. వాళ్ళని ఈరోజు కూడా దళితుల్ని కూడా మీరు వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. మీరు మాట్లాడుతున్న నైతిక విలువల గురించి, నైతిక విలువల గురించి మాట్లాడాలనుకుంటే రండి, చర్చకు రండి, చూద్దాం. కేటీఆర్ వస్తారా, హరీష్ రావు వస్తారా, ఎవరు వస్తారు, రండి. నైతిక విలువల గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మీరు 10 సంవత్సరాలు మీ నైతిక విలువలు ఏముండే ఏం లేకుండే మీరు గుర్తు చేసుకొని ఇవన్నీ మాట్లాడాలని కోరుతున్నాం.
మీరు నిజంగా రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని మీరు గౌరవిస్తారంటే మీ నాన్న అప్పుడు మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 500 కొత్త నోట్లు మార్కెట్లో వస్తే నకిలీ నోట్ల వ్యాపారం చేసిన వ్యక్తి పతాని రామ్మోహన్ గౌడ్, ఈయన రైట్ హ్యాండ్ ఉండే కేటీఆర్కి. అరెస్ట్ అయినప్పుడు ఈయన పేరు కూడా అప్పుడు ఎఫ్ఐఆర్లో వచ్చి పతాని గౌడ్ని ఇక్కడ కాచిగూడ పోలీస్ స్టేషన్లో 500 నకిలీ నోట్ల అరెస్ట్ చేసి ఇచ్చేస్తే అప్పుడు కొన్ని రోజులు మీ అయ్య బయటికి రాలే, సమాజంలో ఎవరితో తిరగలేదు, మాట్లాడలేదు. మళ్ళీ నకిలీ నోట్లో ఉన్న పతాని రామ్మోహన్ గౌడ్ని మీరు అధికారంలో రాగానే ఆయనకి ఏం చేసినారు, గవర్నమెంట్లో పదవి ఇచ్చినారు. అప్పుడు మీ నైతిక విలువలు ఎక్కడ పోయినాయి? నకిలీ నోట్ల పట్టుబడ్డ ఒక వ్యక్తికి మీరు గవర్నమెంట్ పదవి ఇచ్చారంటే మీ నైతిక విలువలు ఆ రోజు ఎక్కడ పోయినాయి? కావున కేటీఆర్ నేను ఒకటే అడుగుతున్నా, అయ్యా డ్రామారావు అలియాస్ టిల్లు, కేటీఆర్ నీకు ఒకటే విషయం నేను అడుగుతున్నా, నీకు రాత్రిపూట తిరిగే బాగా అలవాటు ఉంది. అప్పుడు నీకు మంత్రిగా ఉన్నప్పుడు ఫిలిం నగర్లో రాత్రిపూట్లో బాగా తిరిగి ఈ డ్రామాలు ఈ నాటకాలు నీకు బాడీకి బాగా ఎక్కినాయి. అందుకే ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇంకా నువ్వు ఆ డ్రామాలు, సినీ ఫీల్డ్, ఆ గ్లామర్ దాని నుంచి ఇంకా బయటకు రాకుండా నీకు ఎట్లా టైంపాస్ కావాలి, ఏం చేయాలో తెలియకుండా ఈ డ్రామాలు, స్కిట్లు ఆ రంగు పూసుకున్నావు కదా ఫిలిం నగర్లో రాత్రులు తిరిగే అదే మైకంలో ఇంకా ఉన్నావు. రా బాబు, నువ్వు బయటికి రా. నైతిక విలువల గురించి మాట్లాడాలంటే మీ అయ్యన అసెంబ్లీకి రామను. ప్రతిపక్ష నేతగా ఆయన హోదా ఏంటి, ఆయన ఏం చేయాలి? అసెంబ్లీకి రావాలి, ప్రశ్నించాలి, ప్రభుత్వంతో మాట్లాడాలి, చర్చకు రావాలి. ఇవి నైతిక విలువలు గుర్తు చేసుకో. నువ్వు ఎవరి మీదనో స్క్రిప్ట్లు వేసి డ్రామాలు వేసి అందరిని ఇది చేస్తావంటే ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఊరుకోరు. ఇప్పుడు కూడా చెప్తున్నా బిడ్డ కేటీఆర్, గుర్తుపెట్టుకో, నీ డ్రామాలు, నాటకాలు అన్నీ ఒక మొగడైన చూస్తున్నాడు. దావోస్లో చూస్తున్నాడు, న్యూయార్క్లో చూస్తున్నాడు. త్వరలో వస్తాడు. నీ సినిమాకి, నీ డ్రామాలకి, నీ స్కిట్లకి ఆ మొగడు తొందరలోనే నీకు క్లైమాక్స్ ఇస్తాడు. దానికి ఏం బాధపడకు. నీ ఈ ఫార్ములా రేస్ కానీ, నీ ఫోన్ ట్యాపింగ్ కానీ, ఇంకా ఏవైతే అవినీతికి కాళేశ్వరం స్కామ్లో మీరు పాల్పడ్డారో ఇవన్నీ సినిమాలకు ఒక మొగోడు దావోస్లో న్యూయార్క్ నుంచి తిరిగి వచ్చినాక సమయం సందర్భం చూసుకొని త్వరలో నీ సినిమాల క్లైమాక్స్ మాత్రం ఆ మొగోడు ఇస్తాడు. గుర్తుపెట్టుకో, ఇది రాసి పెట్టుకో కేటీఆర్ అని నేను హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారితో ఒకసారి చర్చించి ఎట్లా ఏంది అనేది, ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తుల మీద ఇట్లాంటి చీప్ డ్రామాలు ఇట్లాంటివి చేసినందుకు తప్పకుండా ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా మేము చర్చ జరుగుతుంది పార్టీలో. ఏ విధంగా వెళ్ళాలో మా లీగల్ టీం తోటి కూడా మేము అడ్వైస్ తీసుకుంటున్నాం.